హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో క్యారెట్ మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదేంటా క్యారెట్ మామిడికాయ పచ్చడి అనుకుంటున్నారా? ఇది చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా తీయగా ఉన్న క్యారెట్లో మామిడికాయ వేసి రోటి పచ్చడి చేశారంటే అన్నం మొత్తం పచ్చడితోనే తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే ఇలా చిన్న రోల్ని బాగా నీట్గా కడిగేసి క్లాత్తో నీట్గా తడి లేకుండా తుడుచుకోవాలండి. తుడుచుకొని మామిడికాయని బాగా కడిగి పీల్ తీసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక మామిడికాయ వేసుకున్నానండి నేను. ఇలా మామిడికాయ ముక్కల్ని నిదానంగా దంచుకోవాలి. మామిడికాయ ఈ విధంగా కొంచెం నలిగిన తర్వాత దీంట్లో 1 కప్పు క్యారెట్ వేసుకుంటున్నాను. క్యారెట్ కూడా నేను 2 క్యారెట్లు తీసుకున్నానండి. చిన్నవైతే 2, పెద్దదైతే 1 అయితే సరిపోతుంది. ఒక 10 వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకోవాలి. దీంట్లోనే టేస్ట్కి సరిపడా కళ్ళుప్పుని యాడ్ చేసుకుంటున్నాను. కళ్ళుప్పు అనేది ఇప్పుడే వేసుకున్నామంటే మనం దంచుకునేటప్పుడు పచ్చడి అనేది తొందరగా నలిగిపోతుందండి. ఈ విధంగా మొత్తం నలిగిన తర్వాత ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకుందాం. కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. నేను ఒక మామిడికాయకి ఒక క్యారెట్కి కలిపి 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. రెండు స్పూన్ల కారం వేసుకొని ఈ కారం మొత్తం మామిడికాయకి క్యారెట్కి బాగా పట్టేటట్టు ఈ విధంగా మళ్ళీ ఒకసారి దంచుకోవాలండి. మిక్సీ అలవాటు అయిపోయిన వాళ్ళకి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, కానీ పచ్చడి రోట్లో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ఈ పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా నూరిన పచ్చడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపును వేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు వేసుకొని ఈ మెంతులు అనేవి కొంచెం ఎర్రబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మెంతులు అనేవి మనకి చేదుగా అనిపించవండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చిని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ పోపు మొత్తం బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లోనే స్టవ్ని 1 నిమిషం పాటు కట్టకుండా ఇలా కలుపుకోవాలండి. ఎందుకంటే ఈ పచ్చట్లో ఏమన్నా నీరుంటే పోతుంది, కొంచెం క్యారెట్ పచ్చివాసన కూడా పోతుందండి. ఇలా కలుపుకోవడం వల్ల ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఉంచుకున్నా కూడా కారం అనేది మనం వేసాం కాబట్టి మాడిపోతుందండి. అందుకే చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. క్యారెట్ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యారెట్ మామిడికాయ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడిని ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. వేడివేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కనుక పచ్చడి చేసి పెట్టారంటే సీజన్లో మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఇలా పచ్చడి చేసుకొని
తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నం మొత్తం ఏ పచ్చడితోనే తినేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.